ముస్లిం శ్మశాన వాటికకు దారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి వేడుకోలు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రమైన సీతారామపురంలోని రంగుబావి సమీపం గుంటమడుగు వాగు నుంచి ముస్లిం శ్మశాన వాటికకు దారి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్న ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి సీతారాంపురము గ్రామ ముస్లిం ప్రజలు హిందువులు కలిసి మొరపెట్టుకున్నది ఏమనగా, మాకు శ్మశాన పోటకు మాకు దారి లేక వాగులో వంకల్లో మేము పోవాల్సి వస్తుంది. 50 సంవత్సరాల కిందట 50 సంవత్సరాల నుంచి మేము అష్ట కష్టాలు పడుతున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించి మాకు కాశీరావు గారి చేత మేము పిలిపించి మొరపెట్టుకున్నాము. కాబట్టి కామందరుడు దయవించి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయమనేసిగా కోరుతున్నాము. 2 శ్మశానాలు ఉన్నాయి. 2 శ్మశానాలకు గాను రైతులకు పోవడానికి అందరికీ చాలా కష్టాల్లో పడుతున్నాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయవించి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సమస్య చాలా ఇదిగా ఇబ్బంది పడుతుంది మా అందరికీ. శ్మశాన వాటికి పోవాలంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో పోవాలని చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వానలు వరదలు వచ్చినప్పుడు ఈ దావా సరిలేక ఈ దావంబడి రైతులు నడచాల్సింది చాలా మంది. తర్వాత చూసి వాల్మీకి సంఘం వాళ్ళ శ్మశాన వాటికి ఉంది. తర్వాత చూసి వేరే అన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ కాలినడకన రైతు తోటగాడి పోవాలని రావాలని చాలా ఇబ్బంది ఉంది. మా ఒక్క శ్మశాన వాటి గురించి కాదు, ఇతరుల సమస్యలు ఉండేవి. అయినా కూడా ఏమంటే శ్మశాన వాటికి పడినప్పుడు మాకు చాలా ఇబ్బందులు అయిపోయింది. రాత్రి పోవాలని రావాలన్నా ఈ దృష్టి ఏమంటే ఎవరు రాజకీయ నాయకులతో దృష్టి తీసుకుపోయినా పట్టించుకోవడం ఎవరు లేదు. ఎందుకంటే మా తిరిగి మా కాళ్ళన్నీ అలసిపోయినాయి. ఏమంటే లాస్ట్ టైం అంటే మీ దగ్గరికి వచ్చాం, కాశీరావు తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్తే ఏమన్నా మా ఒక కష్టాన్ని చూసి మీరు దయవుంచి చిన్నపాటి సమస్యలన్నీ పూర్తి చేస్తారని మేము అనుకుని మీ దగ్గర తీసుకొచ్చాం. మీరు తీసుకుపోయి మన ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకుపోయి ఈ సమస్య వివరిస్తారని కోరుకుంటున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, సార్ నేను కాశీరావు, మీకు తెలుసు, ఇది నా పుట్టి పెరిగిన గ్రామం. ఇది మా సీతారాంపురం ఉదయగిరి నియోజకవర్గం. ఈ గత 150 సంవత్సరాలుగా ఇది అంటే నేను పుట్టి పెరిగినప్పటి నుంచి చూస్తున్నాను అన్నట్లు. అంటే పెద్దలు ఎంతో మంది ప్రతిసారి వస్తుంటారు, అడుగుతుంటారు, మేము ఉద్యోగరీత్యా ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము, అరే మా ఊరిని బాగు చేసుకోలేకపోతున్నాం అనే ఒక బాధ అయితే మాకు ఉంది. సో ఇప్పుడు ఇలాంటి కొన్ని మన జనసేన పార్టీ ద్వారా, అట్లీస్ట్ మన కూటమి ప్రభుత్వం ద్వారా ఇలాంటి కొన్ని సమస్యలన్నీ ఈ క్రోడీకరించి మీ దగ్గరికి మేము తీసుకురావాలని నేను ట్రై చేస్తున్నాను. వాటిలో మొదటిగా ఇదొకటి. సో ఇక్కడ ఒక శ్మశాన వాటిక ముస్లిం సోదరులకి శ్మశాన వాటిక లేదు. గత 150 సంవత్సరాల నుంచి ఊరి పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది. కానీ ఇప్పుడు చూడండి, ఇదేం జస్ట్ జనవరి, ఇది డిసెంబర్ ఇక్కడే ఈ నీళ్లు ఉంటే ఇంకా మీరు వర్షాకాలం జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో మీరు అర్థం చేసుకోగలరు ఎలా ఉంటుందో ఇక్కడ వాన ఉధృతి. సో దయచేసి మాకు మా ఊరి మా గ్రామానికి, మా ప్రజలకి, వీళ్ళకే కాకుండా అక్కడ ఇంకొక శ్మశాన వాటిక ఉంది. అంటే రైతులు ఇక్కడ పైకి పొలాలు పోవడాలంటే ఆల్మోస్ట్ ఒక 300 ఎకరాల పొలాల పైన ఉన్నాయి, సాగు చేసే పొలాలు. ఆ 300 ఎకరాలకు కూడా ఇదే బాటగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక బ్రిడ్జి కానీ వేయగలిగితే మనం మిమ్మల్ని జీవితాంతము మా ఊరి ప్రజలు, అలాగనే నేను ఒక జనసేన నాయకుడిగా, అట్లీస్ట్ ఒక కళ్యాణ్ గారి ఫాలోవర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇది మా కళ్యాణ్ గారు జయించారని, మన కూటమి ప్రభుత్వం జయించిందని. దయచేసి మీకు విన్నవించుకుంటున్నాము. ఇది తొందరగా శాంక్షన్ చేసేసి అట్లీస్ట్ ఒక అధికారులను పంపించేసి ఒక ప్లాన్ రెడీ చేసేసి దెన్ ఐ థింక్ ఒక అమౌంట్ కానీ శాంక్షన్ చేసి ఇది కానీ మనం ఒక త్వరితగతిన మనం కంప్లీట్ చేయగలిగితే చాలా లైక్ మా ఊర్లో వారందరికీ ఏదో ఒక మేలు చేసినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.